నా పేరు చెట్ల చలపతిరావు అండి. నేను అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చెప్పారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితులని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్లి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్లి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులను ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా మీకు కోడికత్తి శ్రేణి లోపల ఉంచడం జరిగింది. చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెప్తుంది. ఈ నర్సీపట్నం నుంచే తీవ్ర పత్రానికి దారితీస్తుంది. డాక్టర్ సుధాకర్ కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని ఇందు మూలంగా తెలియజేస్తున్నా.